రుద్రాని అనామిక దగ్గరికి వచ్చి సీతారాముల కళ్యాణం నువ్వు చేస్తేనే బాగుంటుంది. అసలు రాజుకి ఏ అర్హత ఉందని ఈ కళ్యాణం చేపిస్తున్నారు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక అయితే అయినా మీడియా ముందు బామ్మగారు చెప్పేశారు కదా, మరి ఇప్పుడు ఎలా అవుతుంది అని అంటే, నిజం చెప్పాలంటే సీతారాముల కళ్యాణం మీ చేతినే బాగుంటుంది. ఏమి ఇప్పుడు అడిగితే అవదా ఏంటి అనేది అంటూ ఉంటుంది రుద్రాని. అలా రుద్రాని అనామికకి సీతారాముల కళ్యాణం గురించి అలా చెప్తూ ఉంటుంది. అది విన్న అనామిక అయితే అవును, మేము చేస్తే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా మనసులో అనుకుంటూ సీతారాముల కళ్యాణం దగ్గరికి వెళ్తూ రాజు కావ్య కళ్యాణం చేస్తూ ఉంటారు. అది చూసి కదా ఒక్కసారిగా అనామిక ఆపండి అనేది అంటూ ఉంటుంది. దానికి షాక్ అయిన కావ్య, రాజ్, బామ్మ వాళ్ళైతే ఏం అనామిక ఎందుకు ఆపాలి అనేది అంటూ ఉంటే, అప్పుడు అనామిక అయినా రాజుబాబు గారికి ఏ అర్హత ఉందని కళ్యాణం చేయమంటున్నారో చెప్పండి బామ్మగారు నాకు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన బామ్మ, రాజ్, కావ్య వీళ్ళైతే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతారు. ఎవరినో తల్లిని చేసి బిడ్డను తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న భార్యతో సీతారాముల కళ్యాణం చేస్తున్నారు. అదేమైనా పద్ధతేనా అని చెప్పి అనామిక అయితే అందరి ముందు రాజు గురించి, ఇంటి పరువు గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన బామ్మ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.